proud. దేవుడు అహంకారులను ఎదిరించును. Today, if any brother or elder brother is proud, God will forsake him just like this. ఈ రోజు ఏ సంఘ పెద్దయినా ఆ విధంగా గర్వించినట్లయితే దేవుడు నెబుకద్నెజరును విడిచిపెట్టినట్లు తిరస్కరిస్తాడు ఆ పెద్దను. You may not become mad like him, ఆయన వల్లే మీరు పిచ్చివాళ్ళు కాకపోవచ్చు, but spiritually you'll be like that. కానీ ఆత్మ సంబంధంగా నీవు ఆ విధంగా అయిపోతావు. Spiritually you'll be like a madman. ఆత్మ సంబంధంగా నీవు పిచ్చివాడి వలె తయారవుతావు. You won't hear God. నీవు దేవుని స్వరాన్ని వినలేవు. But God had mercy on him. కానీ దేవుడు ఆయన మీద కనికరాన్ని ఉంచాడు. Because in those 7 years he humbled himself. ఎందుకంటే ఆ 7 సంవత్సరాల్లో తాను తగ్గించుకున్నాడు. But many preachers of Babylon today do not humble themselves. కానీ ఈనాడు బబులోను యొక్క అనేక మంది బోధకులు ఆ విధంగా తగ్గించుకోవట్లేదు. They live and die like that, forsaken by God. వాళ్ళు దేవుని చేత తిరస్కరించబడి ఆ విధంగా జీవించి చనిపోతారు. Because they thought of their name, their glory. ఎందుకంటే వాళ్ళు తమ పేర్ల కోసం, తమ మహిమ కోసం, and they thought of their power. వాళ్ళ శక్తితో వాళ్ళు అనుకున్నారు. But this man repented. కానీ ఈ వ్యక్తి మారు మనసు పొందాడు. He says, after 7 years my reason came back to me. 7 సంవత్సరాల తర్వాత నా బుద్ధి నాకు వచ్చింది. And he began to bless and praise God. ఆ తర్వాత దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. And he said something. కొన్ని విషయాలు చెప్పాడు. 35వ వచనం. All the inhabitants of the earth are as zero. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. Zero. సున్నా, శూన్యం. That is what you and I are. నీవు నేను ఆ విధంగానే ఉన్నాం. You must never forget that. దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. I am a believer 55 years. నేను 55 సంవత్సరాలుగా విశ్వాసిగా ఉంటున్నాను. Apart from Jesus Christ, I am big zero. యేసుక్రీస్తు ప్రభువు లేనట్లయితే నేను ఒక పెద్ద సున్నాను. You know, in the world they exalt people who have got some abilities. ఈ లోకంలో ఏం చేస్తారంటే కొన్ని సామర్థ్యాలు ఉన్న వాళ్ళని పొగుడుతూ ఉంటారు వీళ్ళు. So one day in CFC in a conference I wanted to teach all the children everybody is a zero in God's eyes. ఒకరోజు CFC బెంగళూరులో నేను దేవుని దృష్టిలో అందరూ సున్నాలుగా ఉన్నారని నేను చెప్పడానికి ప్రయత్నించాను చిన్నపిల్లలకు. So all the children were sitting there. I told them, చిన్నపిల్లలందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. నేను చెప్పాను వాళ్ళకు, see, some of you're not so clever. మీలో కొంతమందికి అంత తెలివితేటలు లేవు. You don't come first in the class. మీరు తరగతిలో మొట్టమొదట రారు. You come 15th, 20th and all that. మీరు 15వ ర్యాంకు 20వ ర్యాంకు వస్తుంది మీకు. Some children come first. కానీ కొంతమంది మొట్టమొదటిగా ప్రథమ శ్రేణి వస్తుంది వాళ్ళకు. And in the games also you cannot come first in the 100 meters race. కొన్ని ఆటల్లో కూడా 100 మీటర్ల పరుగు పందెంలో మీరు మొట్టమొదట రాలేరు. You don't score the goals in the football. మీరు ఫుట్బాల్ ఆటలో గోల్ చేయలేరు. So you feel yourself inferior. మీరు తక్కువగా చేయబడతారు అప్పుడు. And you feel, oh, I wish I could be like that. అయ్యో నేను కూడా ఆ విధంగా ఉంటే బాగుండే అనుకుంటారు. But I say everybody is zero. కానీ నేను చెప్తాను ప్రతి ఒక్కరూ సున్నానే. All the inhabitants of the earth are zero. భూనివాసులందరూ కూడా సున్నాలే. So I said I want to show that to you. కాబట్టి దాన్ని మీకు నేను Only చూపిస్తాను. Jesus is one. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఒక్కటిగా ఉన్నారు. One. ఒకటి. All the others are zero. మిగతా వాళ్ళందరూ సున్నాలు. So I called few children. నేను కొంతమంది పిల్లల్ని పిలిచాను. And I had some boards with zero written on it. సున్నాలు రాసిన కొన్ని బోర్డులు నా దగ్గర ఉన్నాయి. I had few boards 0 0 0 0. అన్ని 0 0 0 అని రాసిన బోర్డులు కొన్ని I ఉన్నాయి. said, okay, you come here. నేను ఇక్కడికి రాని పిలిచాను. I said, this is the boy who comes first in the class. ఈ వ్యక్తి మొట్టమొదట వస్తాడు క్లాసులో. Okay, you hold this board. ఈ బోర్డు నువ్వు పట్టుకో. 0. 0. Now this other boy, he comes first in the marathon race. He comes first. ఇంకో అబ్బాయి ఉన్నాడు, బాగా పరుగు పందెంలో మొట్టమొదట వస్తాడు. Okay, here's another board for you. 0. నువ్వు కూడా 0 అని పట్టుకో. This is the boy who goes all the cricket, makes people out. He's a good bowler. ఈ అబ్బాయి మంచి బౌలర్, అందరిని అవుట్ చేస్తుంటాడు క్రికెట్ లో. Here's another 0. ఇంకో 0. And this girl, ఇంకో అమ్మాయి, she also comes first in the class. ఈమె కూడా తరగతిలో మొట్టమొదట వస్తుంది. 0 0 0. అందరూ 0 0 0. And I said, here's the great preacher. నేను ఇక్కడ గొప్ప బోధకుడిగా ఉన్నాను. 0. నేను కూడా 0నే. We are all 0. మనందరం 0లే. Jesus is one. యేసుక్రీస్తు ప్రభువే ఒక్కటిగా ఉన్నాడు. I had a one board there with one written on it. ఒకటి అని రాసిన బోర్డు నా దగ్గర ఉంది. So now I say, look at me. కాబట్టి ఇప్పుడు చూడండి, Jesus is here with me. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నారు నాతో. Now what is my value? ఇప్పుడు నా విలువేంటి? 10. 10. And if I have fellowship with one more brother, నేను ఇంకో సహోదరుడితో సహవాసం చేస్తే, I say, you come here. నువ్వు ఇక్కడికి రా. Now I become ఇప్పుడు నేను ఎంత అయ్యాను? 100. 100. One more brother. ఇంకో సహోదరుడు. 1000. 1000. One more sister. ఇంకో సహోదరి. 10,000. 10,000. Now I take away Jesus. ఇప్పుడు నేను యేసు ప్రభువుని తీసివేస్తే We are all back to 0. మళ్ళీ మనందరం 0లే. They never forgot it. దాన్ని ఎప్పుడు మర్చిపోలేదు వాళ్ళు. All are nothing.
అందరూ కూడా సున్నాలే, శూన్యమే. So don't think you are somebody. నువ్వేదో గొప్పవాడు అనుకోవద్దు. You are nothing, I am nothing. నువ్వు కూడా శూన్యమే, నేను శూన్యమే. God showed me that some time ago. దేవుడు కొంతకాలం క్రితం నాకు చూపించాడు. You are zero. నీవు సున్నా. I said, yes, I believe it. అవును ప్రభువా, నేను నమ్ముతున్నాను దాన్ని. All my life I believe it. నా జీవితాంతం కూడా దాన్ని నేను నమ్ముతాను. It says in Galatians 6, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. verse 3. 3. If anyone thinks he is something when he is nothing, he deceives himself. ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకొని తను తానే మోసపరుచుకొను. Anyone. ఎవరైనా సరే. Apostle Paul, అపొస్తలుడైన పౌలు, జాక్ పునెన్, anybody. ఎవరైనా సరే. If I think I am one, ఒకవేళ నేను ఆ ఒకటి నేనే అనుకుంటే, when I am actually zero, నిజానికి నేను సున్నా అయి ఉండి I am deceiving myself. నన్ను నేను మోసపరుచుకుంటున్నాను. So what is your value? కాబట్టి నీ విలువేంటి? Zero. సున్నా. If Christ comes, you get some value. క్రీస్తు మనలోకి వచ్చినట్లయితే మనకు విలువ వస్తుంది. If you can have fellowship with even one brother, నువ్వు కనీసం ఒక్క సహోదరుడితో సహవాసం చేసినా, value will increase like anything. అప్పుడు నీ విలువ ఎంతో పెరుగుతుంది. That is the wonderful thing of building the church. అదే సంఘము కట్టుటలో అద్భుతమైన విషయం. Everybody is zero. ప్రతి ఒక్కరూ సున్నాలే. And we exalt only Jesus Christ. మనం కేవలం యేసుక్రీస్తు ప్రభువునే హెచ్చిస్తాం. Not even the great preacher. గొప్ప బోధకుడిని కూడా కాదు. So if some of you elders think that you are one, మీలో ఉన్న కొంతమంది సంఘ పెద్దలు మీరే ఆ ఒకటి అనుకుంటే, all the others in the church are zero but I am one. సంఘంలో ఉన్న వాళ్ళందరూ సున్నాలే, నేను మాత్రం ఒకటి నువ్వు అనుకుంటే, please read Galatians 6:3. దయచేసి గలతీ 6:3 చదవండి. You are deceiving yourself. నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. And before God makes you like a cow to eat grass, humble yourself now. దేవుడు నిన్ను ఒక పశువుగా చేసి గడ్డి తినిపించే దానికి ముందే నీవు గుర్తించుకో. Say, Lord, I am nothing. ఓ దేవా, నేను సున్నా. All your life put your face in the dust. నీ జీవితాంతం కూడా నీ ముఖం దుమ్ములో బూడిదలో పెట్టుకో. I am nothing. ప్రభువా, నేను వట్టివాడను. I can never forget it. నేను దాన్ని ఎప్పుడు మర్చిపోను. Because God has shown me that clearly many years ago. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం దేవుడు ఎంతో స్పష్టంగా చూపించాడు నాకు. I know till the end of my life I will be one big zero. నా జీవితాంతం వరకు కూడా నేను నమ్ముతున్నాను, నేను ఒక పెద్ద సున్నాను. If I become bigger, the zero is bigger, that's all. ఒకవేళ నేను పెద్దగా అవుతున్నానంటే సున్నా పెద్దగా అవుతుంది. Small zero, bigger zero, it's all zero. చిన్న సున్నా అయినా పెద్ద సున్నా అయినా సున్నానే. Don't forget that. దాన్ని మర్చిపోవద్దు. Elder brother, సంఘ పెద్ద, big zero. పెద్ద సున్నా. Don't forget that. దాన్ని మర్చిపోవద్దు. New believers, small zero. కొత్త విశ్వాసులు చిన్న సున్నా. So don't think that just because you're elder brother or you've been in the church so many years, I am big man. ఏదో నువ్వు సంఘ పెద్దవు కాబట్టి, ఈ సంఘానికి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నావు కాబట్టి నువ్వు ఏదో పెద్దవాడు అనుకోవద్దు. Just remember the size of the zero becomes bigger and bigger. That's ఆ సున్నా యొక్క పరిమాణం పెరుగుతుంది అంతే. And that small new believer, కొత్తగా వచ్చిన చిన్న విశ్వాసి, if he's got Jesus with him, ఒకవేళ అతనితో యేసు ప్రభు ఉంటే, he's also 10. అతను కూడా 10. In the big zero, he gets Jesus, he's also 10. నువ్వు పెద్ద సున్నా కలిగి ఉండి యేసు ప్రభు ఉన్నా కూడా నువ్వు 10. Without Jesus, we are nothing. యేసు ప్రభు లేకుండా మనకేమీ లేదు. See, Jesus taught us that in John 15. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు మనకు బోధించాడు దాన్ని. John chapter 15. యోహాను 15 and verse 5. 5వ వచనం. Apart from me, you can do zero. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. That means zero. అంటే సున్నా. Apart from me, you are zero. నాకు వేరుగా ఉండి మీరు సున్నాలు. With me, కానీ నాతో ఉంటే then you can do something. అప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు. See Philippians 4:13. ఫిలిప్పీ 4:13. Philippians 4:13. ఫిలిప్పీ 4:13. When Christ strengthens me, then I can do everything. క్రీస్తు నన్ను బలపరిస్తే నేను సమస్తమును చేయగలను. If Christ is in front of me, then I got some value. క్రీస్తు నా పక్కన ఉన్నప్పుడు నాకు విలువ వస్తుంది. Otherwise I have no value. లేనట్లయితే నాకు విలువ లేదు. Remember that all your life. నీ జీవితాంతం దీన్ని గుర్తుపెట్టుకో.